యువ వ్యాపారవేత్తలు వారి వ్యాపార అభివృద్ధికి ఏర్పాటు చేసుకున్న లోకల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థ సత్ఫలితాలు ఇస్తుందని రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల సరోవర్ పోర్ట్లో ఎల్బిఎన్ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎల్బిఎన్ ప్రెసిడెంట్ రవితేజ అధ్యక్షత వహించగా రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎల్బిఎన్ 2వ చాప్టర్ను వైడి రామారావు ప్రారంభించారు. ఎల్బిఎన్ ఆధ్వర్యంలో జూలై 13 కాకినాడ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ పోస్టర్ను వైడి రామారావు ఆవిష్కరించారు. ఎల్బిఎన్ మెంబర్స్కు గ్రాట్యుయేట్ రివార్డ్స్ను ముఖ్య అతిథి వైడి రామారావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎల్బిఎన్ కోత్సవ కేక్ను వైడి రామారావు ఎల్బిఎన్ సభ్యులు కట్ చేశారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ యువ వ్యాపారవేత్తలు వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు అసోసియేషన్గా ఏర్పడి రిఫరల్ ద్వారా వారి వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్థులు కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బిఎన్ డైరెక్టర్ అంకుర్ సురానా, సెక్రటరీ ఏవివి సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సిరాజ్, పెద్ద సంఖ్యలో ఎల్బిఎన్ సభ్యులు పాల్గొన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, విదేశాల్లో డెవలప్డ్ కంట్రీస్ లో ప్రతి ఊళ్ళో 2-3 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. లాస్ ఏంజలస్కి వెళ్ళారనుకోండి 2 చోట్ల ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారనుకోండి 2 చోట్ల ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ప్రతి చోట 2-3 ఎయిర్పోర్ట్లు ఉండడం అనేది. వాషింగ్టన్ డీసీకి వెళ్ళారనుకోండి, నేను ఒక ఎయిర్పోర్ట్లో దిగితే నన్ను రిసీవ్ చేసుకునేవాళ్ళు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఓకే, సో ఐ వెయిటెడ్ ఫర్ 1 hour. అట్లా కాకినాడే, రాజమండ్రి. అందుకని ఖచ్చితంగా నేను కావాలి అని గట్టిగా దాని మీద మనం ఫైట్ చేస్తున్నాం. గుర్జనాపల్లి ల్యాండ్స్ సజెస్ట్ చేసాము, సాల్ట్ ల్యాండ్స్, లేదంటే మనకి ఇష్టమైనది ఈ వైపు చేస్తామని మొన్న ఒక ప్రపోజల్ వచ్చింది మన ఎస్సీజెడ్ వైపు. నేనేమన్నానంటే ఎక్కడ పెడతారో నాకు అనవసరం, నాకు కాకినాడకి ఎయిర్పోర్ట్ కావాలి, కాకినాడ దగ్గరగా కాకినాడ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటట్లు చేయండి, అట్లీస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. అది కూడా ఎందుకు సలహా చెప్తున్నామంటే ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అక్కర్లా, 500 acres లో బ్రహ్మాండమైన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు. పైగా కాకినాడలో ఓఎన్జీసీకి, రిలయన్స్కి వాళ్ళ ఈస్టర్న్ ఆఫ్ షోర్ అసెట్స్ ఇక్కడ ఉన్నాయి. మొత్తము భవిష్యత్ అంతా పోర్ట్స్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ వైజాగ్లో దిగి ఇక్కడికి రావడం, ఇంకో దగ్గర దిగి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మనమే కనుక వాళ్ళకి ల్యాండ్ చూపెడితే 2 కంపెనీలే కట్టేస్తాయి. పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. ఇలాంటి ఫెసిలిటీస్ అట్లాగే చేస్తున్నాం. కోస్టల్ రైల్వే లైన్ అంటే మీరు ఎప్పుడు వినే ఉంటారు మీ చిన్నప్పటి నుంచి, కాకినాడ మెయిన్ రైల్వే లైన్ తీసుకురావాలి. రైల్వే లైన్ అన్నది పిఠాపురం నుంచి కనెక్ట్ చేయడము ఇంతకు ముందు ఆలోచనగా ఉండేది.